హాయ్ అందరికీ. గుడ్ మార్నింగ్. చూడండి వర్షం ఎంత బాగా పడుతుందో. నిన్న నైట్ నుండి కంటిన్యూయస్‌గా ఒకటే వర్షం. ఇక్కడ మా నిర్వన్ బాబుని చూడండి. వర్షం చూసి ఎంత ఎక్సైటెడ్ ఫీల్ అవుతున్నాడో. బుడ్డోడు ఫుల్ హ్యాపీ. అసలే వాటర్ అంటే చాలా చాలా ఇష్టం వాడికి. రెయిన్‌ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే, ఆ ఎక్సైట్‌మెంట్ చూస్తే నాకు కూడా హ్యాపీగా అనిపించింది. ఈరోజు వర్షం వల్ల మేడ్ చాలా లేట్‌గా వచ్చింది. అప్పటికే 11:30 అయిపోయింది. కాల్ చేస్తే స్విచ్డ్ ఆఫ్. చాలాసేపు వెయిట్ చేసి ఇంకా పనులన్నీ నేనే స్టార్ట్ చేద్దామని నిర్వాన్‌కి బ్రేక్‌ఫాస్ట్ పెట్టేసా. ఇంకా అప్పుడు 10 మినిట్స్ తర్వాత మేడ్ వచ్చేసింది. ఇంకా అప్పుడు రిలాక్స్ అయిపోయా. ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయింది. మా హస్బెండ్ కూడా కింద వచ్చేసారు. ఇంకా మేడ్ పనులు చేసి వెళ్ళేసరికి 12:30 అయిపోయింది. అప్పుడే మా హస్బెండ్ ఇంకా వంటెందుకు అని టిఫిన్ ఆర్డర్ పెట్టారనమాట. ఎప్పుడో చాలా అసలు ఆ టిఫిన్ కూడా వర్షం వల్ల లేట్ అయ్యి ఫైనల్లీ 1:30, 2 మధ్యలో వచ్చిందనమాట. ఇంకా అప్పుడు ఇంకా మా బ్రేక్‌ఫాస్ట్ కాస్త లంచ్ అయిపోయింది. ఇంకా అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి. ఏం చేయలేము. పనులు టైంకి అవ్వకపోతే నాకు చాలా ఇరిటేషన్ వస్తది. నేను ఏ పని అయినా స్మూత్‌గా టైంకి అయిపోవాలని అనుకుంటా. కానీ కొన్ని కొన్ని సార్లు డిలేస్ అన్‌అవాయిడబుల్. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. కొంచెం పేషెన్స్ ఉండాలంతే. నిర్వాన్, నిర్వాన్ పడితే అంతే మళ్ళీ. నిర్వాన్ స్టంట్లొద్దు. ఇక్కడ మా నిర్వాన్ బాబుని చూడండి ఎంత అల్లరి చేస్తున్నాడు. హై చైర్‌తో ఫుల్ స్టంట్ చేస్తున్నాడు అనమాట. నేను భయానికే బ్యాగ్ పెట్టేసి వచ్చిన. మళ్ళీ సేమ్ దాన్ని తెచ్చుకొని సేమ్ రిపీట్ చేస్తున్నాడు. ఈ బుడ్డోడు ఎనర్జీని మ్యాచ్ చేయడం చాలా కష్టమైపోతుంది ఈ మధ్య. ఇక్కడ నేను లంచ్ చేస్తుంటే మా బుడ్డోడు కూడా మాతో పాటు తింటున్నాడు. వీడికి తిండి తక్కువ, ఆరాటం ఎక్కువ అనమాట. ఏం తినడు, జస్ట్ షో ఆఫ్. ఇంకా చాలానే ప్లేట్ ఇచ్చేసాడనమాట. ఇంకా మళ్ళీ నేను 2 ఇడ్లీస్ మిల్క్‌లో వేసి ఇంకా లంచ్ పెట్టేశాను ఈరోజు ఇడ్లీ. ఇంకా ఈవినింగ్ మా నిర్వాన్‌కి మఖానా ఇంకా బనానా చిప్స్ ఇచ్చా స్నాక్స్‌కి. పాపం వర్షం వల్ల అసలు 2, 3 డేస్ నుండి బయటనే వెళ్ళలేకపోతున్నాము. లేకపోతే ప్రతి ఈవినింగ్ అలా బయట కొంచెం టైమ్ స్పెండ్ చేసి బాగా ఆడుకుంటుండే వాళ్ళ ఫ్రెండ్స్‌తో. పాపం 2 డేస్ నుంచి ఇంకా ఇంట్లోనే ఉండిపోతున్నాడు. ఇక ఈవినింగ్ నేను కస్టర్డ్ ప్రిపేర్ చేశా. ఇంకా నేను ఈవినింగ్ కొంచెం కస్టర్డ్ ప్రిపేర్ చేశా. వీకెండ్ వస్తుంది కదా! కొంచెం ఇంట్లో డెజర్ట్ లాగా ఉంటదని బయట నుంచి ఏం ఆర్డర్ చేసుకుంటామని కొంచెం కస్టర్డ్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే అలా ఈవినింగ్ ఫ్రూట్స్ ఏసుకొని ఏమన్నా తింటాం కదా! అందుకే ఇంకా కస్టర్డ్ ప్రిపేర్ చేశాననమాట కొంచెం. ఇక్కడ నేను గ్లాస్‌లో మ్యాంగో ప్యూరీ వేసి, ఆ పైన రస్క్ వేసుకొని, ఏదైతే ప్రిపేర్ చేశానో ఆ కస్టర్డ్ వేసుకున్నాను. ఆ తర్వాత పైన చాప్డ్ మ్యాంగో ఇంకా కొంచెం ప్యూరీ ఉంటే అది వేసుకున్నాను. ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నా. ఇంకా ఇలా మ్యాంగోస్‌తో ఇంకా కస్టర్డ్ చేశాననమాట. ఇంకా ఈరోజు నేను డిన్నర్‌కి టొమాటో బాత్ చేశాననమాట. ఇంకా ఆయిల్ హీట్ చేసుకొని హోల్ గరం మసాలా వేసుకొని 1 ఆనియన్ వేసుకున్నాను. అది ఫ్రై అయిపోయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని టొమాటోస్ వేసి అలా మిక్స్ చేస్తున్నాను. ఇంకా ముందుగానే నేను ఈవినింగే రైస్ కడిగేసి దాంట్లో 1 కప్ రైస్‌కి పావు కప్పు మూంగ్ దాల్ మంచిగా 2 కడిగేసి ఇంకా పక్కనే లిడ్ పెట్టేసి ఇంకా నానబెట్టుకున్నాను. ఇంకా ఇక్కడ టొమాటోస్‌లో నేను ఉప్పు, ఇంకా స్ హల్దీ, ఇంకా కొంచెం నా దగ్గర టొమాటో రైస్ పౌడర్ ఉండే అనమాట మసాలా. సో, అది కూడా వేసి లైట్‌గా కలుపుకున్నాను. మీరు గ్రీన్ చిల్లీస్ కూడా వేయొచ్చు. నేను నిర్వాన్ తినడని ఇంకా గ్రీన్ చిల్లీస్ వేయలేదు. టొమాటో బాత్ పౌడర్ ఉంటే చాలనమాట. ఇంకా అలా కలుపుకున్నాను. ఆ తర్వాత రైస్ వేసి వాటర్ వేసుకొని ఇంకా కుక్కర్‌లో లిడ్ పెట్టేస్తే ఇంకా వితిన్ 5, 10 మినిట్స్‌లో ఇంకా అయిపోతది టమాటో బాత్. ఇక్కడ నేను వాటర్ యాడ్ చేశాను చూడండి. ఆ తర్వాత నేను కుక్కర్ లిడ్ ఆఫ్ చేసేసిన. కుక్కర్ లిడ్ పెట్టిన. ఇంకా ఆ తర్వాత ఇక్కడ టొమాటో రైస్ రెడీ అయిపోయింది.
ఇంకా నేను ఈరోజు రసం కూడా చేశాను పక్కన. ఇంకా రసం, టొమాటో రైస్, ఇంకా బనానా చిప్స్. ఇంకా మా నిర్మాణ్ బాబు కూడా డిన్నర్ చేస్తున్నారు. ఈరోజు వ్లాగ్ ఇంతే. మరిన్ని వీడియోస్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.